జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా. మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? కానీ అక్రమ సంబంధాలెన్ని? అబ్బాయి అలాంటివి లేవు. ముగ్గురుతో ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగను సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? అయ్యో ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేను కదా సార్, వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తాను సార్, ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. సిరే, అమ్మ నీతో ఏదో మాట్లాడాలంట. ఓసారి ఇంటికి రా. నేను రాలేను అఖిల్. ఏ? అన్నయ్య నిన్ను కలవద్దన్నాడు, ఇల్లు దాటి వెళ్ళొద్దన్నాడు. నువ్వెక్కడున్నావు? ఇంట్లో. వాడున్నాడా? ఉన్నాడు. వస్తున్నానుండు. అఖిల్, అఖిల్ నో అఖిల్. వాడిని బయటికంటే అన్నయ్య. ఆగిపోయావేరా? చంపేరా నా కొడుకుని, చంపేయి. నువ్వు లేకపోతే నిజంగానే చంపేసేవాడిని. నరకాలి విన్ని. రారా, దమ్ముంటే నరుకు రా. నీ చెల్లిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. ఏ? నా కొడుకు నీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు. హ, ఒకప్పుడు నా చెల్లి కూడా నీ కొడుకును ప్రేమించింది. మీ ఇంటికొచ్చి ప్రాధేయపడి అడిగాను, మర్చిపోయావమ్మా? ఒక్క మాట అడిగావా నీ కొడుకుని? ఇద్దరు కలిసి చంపేశారు నా చెల్లిని. అప్పుడు వేరు, కానీ ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారా? కాదు, అది నాకు చెల్లె, ఇది నాకు చెల్లె. సరే రా రా, వీడింకా లైఫ్ లో మారడు. రా వెళ్దాం. ఏంటి భయపడుతున్నావు వీడిని చూసి? నిన్న కాక మొన్న వచ్చిన అన్న వీడు పుచ్చి లేసిపోద్ది. వీడే నీకు సొంతనే కాదు కదా. రా. సొంతన్నయ్య అయ్యుంటే నిజంగా వచ్చేసేదాన్ని, అంతకన్నా ఎక్కువ. అందుకే రాలేకపోతున్నాను. సరే, వస్తావా రావా? బట్ ఐ లవ్ యూ అఖిల్. లవ్ యూ అంటే లవ్ యూ చెప్పు. వద్దురా, వద్దు. సిరి, నువ్వు నాకు నచ్చావమ్మా. అన్నయ్య కోసం రానని చెప్పావు చూడు, నాకు చాలా బాగా నచ్చావు నువ్వు. నువ్వే నాకు కోడలుగా రావాలి. రారా. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు, టీ తాగు, టీ తాగు. బొమ్మను చూసి బొమ్మయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మయటం ఒక పద్ధతి, ఊహించుకుని బొమ్మయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్.
వెయ్యిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి. కమాన్, ట్రై చేయి, ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్ ఆఫ్ కత్తి కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీశాడు. వీడిని ఎక్కడ చూసానే? మా అమ్మాయికి సంబంధం కుదిరింది. ఎప్పుడు? 18వ తారీఖు. ఓ, కుర్రాడేం చేస్తున్నాడు? అతనికి కాల్ టాక్సీలు ఉన్నాయి బాబు. పెద్ద షెడ్, 100 మంది వర్కర్లు పనిచేస్తారు. ఆహా, గుడ్. నేను తప్పకుండా వస్తాను. రావటం కాదు బాబు, నువ్వే నా కొడుకువి. దగ్గరుండి పెళ్లి జరిపించాలి. సిరి నా చెల్లి, మీరేం వరి కాకండి. నువ్వు ఉండగా నాకేంటయ్యా. ఉంటాను బాబు. చిల్లర లేదండి. నా చుట్టూ ఇంతమంది మంచోళ్ళు ఉండగా నాకు డబ్బు ఎందుకయ్యా, నువ్వే ఉంచుకో. సార్, రేయ్, కార్ రెడీ చేసి పెట్టండి, ఓనర్ వస్తున్నాడు. ఇదిగోరా నాన్న జీతం. వద్దు సార్, నాకు కావలసినప్పుడు అడిగి తీసుకుంటాను. మీకు ఇబ్బందిగా ఉందిగా? నాకు తెలుసురా, నేను అప్పులు పాలైపోయానని. ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు. కానీ షెడ్ ఉన్నంతకాలం నా తల తాకిట్టు పెట్టైనా మీ జీతాలు మీకు ఇస్తాను. మీ కష్టం నాకు వద్దురా, మీరు బాగుండాలి. ఉంచు. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఇలాగే ఏడ్చాను. ఈ రోజు నుంచి నీకు అన్నయ్యనే కాదు, తల్లి తండ్రి అన్నీ నేనే. నాకు ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా? ఫోన్ చేసి మీ పెళ్లి గురించే మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు సిరి? అన్నయ్య వాళ్ళంట్లో. ఏ అన్నయ్య? తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే. అక్కడే ఉంటున్నాను. ఆర్టిస్ట్ ని చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండకో, కర్మకాలి ఏకులు దొరక్క నీ సంకల్లా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చంపేసి. రైట్ సైడ్ ఎవరినో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం కెనాట్. ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. తీసుకో తీసుకో పెన్సిల్, తీసుకో తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు, నన్ను చూడు, కాన్సంట్రేట్ చూస్తున్నా. చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. చూస్తున్నా. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ వాడు గాని. ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు, కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్, యు ఇన్సల్టింగ్ మీ. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్.
ఐ క్యాన్ అయితే కి? Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it అయిపోయిందా? shake. ఆ? So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? ఆ? చెప్పరా అంటే నేను దొంగతనం చేస్తానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురుగా కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్, అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు, మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలేకపోతున్నా? హలో మే ఐ స్పీక్ టు మై సెక్సీ డాక్టర్? అఖిల్ చెప్పండి. నిన్నటి నుంచి నాకు ఒంట్లో బాలేదు. చా సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో చెప్తారా? రాత్రి అంతా నో స్లీప్, మ్మ్. ఒళ్ళంతా హాట్ హాట్ గా ఉంది, నరాల్లో బ్లడ్ జమ్ జమ్ అని తిరుగుతుంది. అబ్బో, ఇంకా ఏంటన్నయ్య? ఈరోజు హాస్పిటల్కి వెళ్ళేదా? వీక్లీ ఆఫ్. ఫోన్ చూడు. హలో, ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరిగా ఉంది. రాంగ్ నెంబర్ అన్నయ్య. ఏం లేదు, ఈ రోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను. హలో, ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు. ఈ నీడ్స్ డాక్టర్. డాక్టర్ వస్తే గానీ ఏదన్నా చేస్తే గానీ సెట్ అయ్యేదట్లేదు. అవును, ఫోన్ కట్ చేస్తావేంటి? మీకు జబ్బు బాగా ముదిరింది, నేను హాస్పిటల్కి వచ్చాక చూస్తాను. బాయ్. నేను నైట్ రావడం లేట్ అవుతుంది, భోంచేసి పడుకో. వెయిట్ చేయొద్దు. అలాగే అన్నయ్య. ఏంటన్నయ్య? అతనంటే నీకు బాగా ఇష్టమా? ఎవరన్నయ్య? ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి సెటిల్ అయిందని. ఇతనేనా? ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయి. పెళ్లి పోనీ నీ గర్ల్ ఫ్రెండ్ కి లైన్ వేసి అనుకో, నువ్వు ఏం చేస్తావు కదా. ఇక ఫ్రెండ్షిప్ ఏ ఉందిరా. ప్రతిరోజు క్లబ్ కు వచ్చినప్పుడు నీ చేత బిల్లు కట్టించనుకో, నీకు ఇడి మించి రాకొచ్చాను. కానీ మీరు ఫ్రెండ్షిప్ కోసం ప్రణాళిస్తాం అని చెప్పుకుని తిరుగుతారేంట్రా? బొంగులో ఫ్రెండ్షిప్ ఏం కాదు. ఒరే, గొడవలు జరిగి పోలీసులు వస్తే మీ ఇద్దరిలో ముందెవరు పరిపోతారో మీకే తెలుసు. ఫ్రెండ్షిప్ లేదు, గడిద గుడ్డు లేదు. రే, ఇంకోసారి ఫ్రెండ్షిప్ బ్యాండ్ నా ముందు వాగారో చెప్పు తెగుద్ది. నేను చెప్పింది కరెక్ట్ కదా? చెప్పు Hi man, remember you saved my life that day? Thank you so much man, thank you so much my friends. okay. I love you so much yaar, I love you so much. Take care man, have a nice day, enjoy, take care, bye girls. నీకు ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అన్నయ్య? ఏమైంది? Hey friend, what happened friend, what happened? వీడేనా? Oh, friend, what happened? Oh. వీడిని నువ్వు కొడుతున్నావు అంటే వీడు నా ఫ్రెండ్. ఎందుకు పోయి నా ఫ్రెండ్ని కొడుతున్నావు?
మామా స్టాప్ ఇట్ మామా, ఆగండి మామా, ఆగండి, స్టాప్ ఇట్ మామా. ఎందుకు మామా ఇలా కొట్టుకుంటారు? మీ ఇద్దరికి ఏంటి మామా ఈ గొడవ? For God's sake, control yourselves. On this big D day, you're trying to create havoc in my club, huh? ఐ హేట్ దిస్ ఫెలో. Don't do it, mama. లివ్ ఇట్. సిరి, నీ బాయ్ ఫ్రెండ్ పరిచయం చేస్తానుగా. వెరీ సే. కొంప తీసి వీడియోని మాత్రం చెప్పకు. అతనే అన్నయ్య. షట్. నీకు అన్నయ్య ఉన్నాడని చెప్పావు, వీడేనా? అన్నయ్య ప్లీజ్. రేయ్, నా చెల్లి వంక చూస్తే కళ్ళు పీకేస్తాను. రేయ్, అది నీ చెల్లెని నాకు తెలియదురా, ఇప్పుడే తెలిసింది. నాకింకా లవ్ ఎక్కువైంది. భలే దొరికావురా నాకు. వాడి మంచితనం గురించి నాకు చెప్తున్నావా? నాకన్నా ఎక్కువ తెలుసా నీకు? వాడు మనిషే కాదు, మనసే లేదు వాడికి. వాడేలా ప్రేమించావు? వాడిని తప్ప ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకున్నా ఒప్పుకుంటాను నేను. అసహ్యం నాకు వాడంటే. అడుగు, వాడినే అడుగు, మా అన్నయ్య నిన్నెందుకు అసహించుకుంటున్నాడని. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎందుకు కోపం? ఈ ఎనిమిటీ ఎప్పటి నుంచి? ఎనిమిటీ కాదు, ఫ్రెండ్షిప్. నేనంటే వాడికి కోపం, వాడి మూర్ఖత్వం అంటే నాకు కోపం. నన్ను అపార్థం చేసుకున్నాడని ఇంకా కోపం. నేను వాడు బెస్ట్ ఫ్రెండ్స్. వాడు నేను తిండి కోసం స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. ఢిల్లీ నుంచి వాడొచ్చాడు, వైజాగ్ నుంచి నేను వచ్చాను. ఇద్దరం ఎన్నో కష్టాలు పడ్డాం. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వాడికో చెల్లుండేది, పేరు సాషా. చాలా మొండిది, పంతం ఎక్కువ. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేది కాదు. షీజ్ అ టామ్ బాయ్. తను కూడా గ్రాడ్యుయేట్. ముగ్గురం ఉద్యోగాల కోసం తిరిగేవాళ్ళం. తిండి లేక మేము ఇబ్బందులు పడుతుంటే లంచం అడిగేవాళ్ళం. వీళ్ళందరినీ చూస్తుంటే కడుపు రగిలిపోయేది. సిస్టమ్ మీద అసహ్యం కలిగింది. వీటికి తోడు ఒకరోజు సాషాకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలన్నారు. చేతిలో డబ్బు లేదు. ఆ అమ్మాయిని ఎలాగైనా బతికించుకోవాలని జీవితంలో మొట్టమొదటిసారిగా దొంగతనం చేశాను. అక్కడి నుంచి మా లైఫ్ స్టైల్ మారిపోయింది. మా కష్టాలు తీరిపోయాయి. దేశంలో ఇంతమంది ఇల్లీగల్ గా సంపాదిస్తున్నారు, ఇన్ని స్కాములు జరుగుతున్నాయి. మేము ఆ దోవలో వెళ్తే తప్పులేదనిపించింది. అప్పటి నుంచి దొంగలుగా మారిపోయాం. డోంట్ మూవ్. ఎవరైనా అరిచినా ఏడ్చినా కదిలినా కాల్ ద మేనేజర్. బ్యాంక్ లో క్యాష్ ఎంత ఉంది? టెల్ మీ మ్యాన్. ఎస్ సార్. Come on, load it in. Load it in. You have 3 minutes. Make it fast. Hey, ఏం పేరు నీది? విజయలక్ష్మి. ఏంటి పోలీసులు ఫోన్ చేస్తున్నావా? చెప్పు, వాళ్ళు వస్తే నీ పుచ్చి పేలిపోద్దని చెప్పు. హలో
హలో మీరు ఇక్కడికి వస్తే నా పుచ్చే పేలిపోద్ది. వెరీ గుడ్ 2 minutes. ఇంకెవరన్నా హీరో అవుదాం ట్రై చేస్తున్నారా? ఏయ్! ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి అమ్మాయి సైట్ వేస్తున్నావా? ముద్దు పెట్టుకోవాలనుందా? ముద్దు పెట్టుకోవాలనుందా? ఇంతకన్నా మంచి టైం దొరకదు. పెట్టే. ఆల్ రైట్, ఇష్టం ఉంటే ఓకే, ఇష్టం లేకపోతే లాక్ కొట్టు. Thanks everybody. Now you can call the police, talk to the press, anything you want. Have a nice day. 3.5. Sasha, ఈ bunch 30 plus 30 is equal to 60. Now you count to check it, okay? మీ ఇద్దరిని నేను నుంచి చూస్తున్నాను. కష్టపడినాడు కూడా ఇలా లెక్క పెట్టాడు. కష్టపడకపోతే ఊరికే వచ్చాయా? అరే 10వ తారీఖున ఇస్తానమ్మా, కాస్త వెయిట్ చేయంటే ఎంత గొడవ చేసేది ఇంటి ఓనర్. నాకైతే మన మెస్ ఓనర్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ డబ్బంతా చూపించాలనుంది. చస్తాడెదవా. ఉద్యోగాలు ఇవ్వండిరా, కష్టపడి పనిచేస్తామంటే వింటేగా. ఇలాగే 100 బ్యాంకులు కొట్టేసి రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను. సాషా, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ Sasha. Happy birthday to you. Come. Many happy returns of the day. థ్యాంక్ యూ. I love you. హ్యాపీ బర్త్డే సాషా. నోటీ. Hey, అబ్బా, రే, సాషా, come on. ఈ బర్త్డే చాలా హ్యాపీగా ఉందిరా. దొరకలేదు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. దొరికింటే జైల్లో ఉండేవాళ్ళం. లేడీస్ సెల్లో నువ్వు, పక్క సెల్లో మేము. లేదురా, జైల్లోనైనా నేను నీతోనే ఉంటాను. అలా ఒప్పుకోరమ్మా. ఎందుకు ఒప్పుకోర్రా బేబీ? నేను నీతోనే ఉంటానురా, నన్ను విడిచి వెళ్ళకురా. వింటున్నావా?